నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై ఒక స్కామ్ లెక్క జరిగిందండి. దీని మీద ఎంతోమంది ఈ స్కామ్ గురించి ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు బయటపడుతున్నాయి. ఎగ్జాంపుల్, నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ స్కామ్లో అనిల్ కుమార్ యాదవ్, గోవర్ధన్ రెడ్డి గారు చేశారు. ఆ స్కామ్ల గురించి ఇప్పుడు విషయాలు ఒక్కొక్కటి ఈ లిక్కర్ స్కామ్ మాది ఈ స్కామ్లు కూడా బయటపడుతున్నాయండి. ఈ లిక్కర్ స్కామ్లో బయటపడిన విషయాలు కాకుండా ఈ మొత్తము ఇప్పుడు స్కామ్ ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వీళ్ళు మాజీ మంత్రులు. వీళ్ళు చేసిన ఈ తవ్వకాలలో 100 కోట్ల ఖనిజం దోపిడీ జరిగింది అనేది కూడా బయటపడుతున్నాయి. వీళ్ళు అధికారంలోకి రాగానే 100 ఈ ఖనిజ దోపిడీ జరిగింది. అప్పుడున్న ఎగుమతిదారులను బెదిరించి భారీగా వసూలు చేయించారు ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు. అట్లాగే ఈయన మాజీ మంత్రుల ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి నిన్న వాంగ్మూలం కూడా ఇచ్చారండి. ఈ క్వార్జ్ అక్రమ తవ్వకాల కేసులో శ్రీకాంత్ రెడ్డిని పట్టుకోగానే శ్రీకాంత్ రెడ్డి గారు ఇవన్నీ చెప్పారండి. వైకాపా ప్రభుత్వ హయాంలో పలువురు అధికారులు అడ్డం పెట్టుకొని చాలా చెల్లేకపోయారండి. సహజ వనరులను చెరబెట్టి అందిన కాడికి దోసేశారు. అదే కోవలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ అప్పట్లో మంత్రులుగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ ఇలాగే ఇష్టారాజ్యంగా తెగబడారండి. 100 కోట్ల విలువైన క్వార్జ్ ఖనిజాన్ని అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు కూడా ఎగుమతిని కేసులో వీరిద్దరు అడ్డంగా దొరికిపోయారు. ఎందుకంటే క్వార్జ్ తవ్వకాలు నిబంధనలకు విరుద్ధంగా పేర్లు పదార్థాలు కూడా పెట్టారండి. ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి ఇప్పుడు బయటపడుతున్నాయండి. ఈ లిక్కర్ స్కాము అట్లే ఉండగానే ఈ క్వార్జ్, ఈ గనుల్లో అక్కరంగా సంపాదించిన ఈ డబ్బులు కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే చూడండి, ఈ సహజ వనరులైన భూములు, గనులు, అటవీ వనరులపై చాలా వైసీపీ ప్రభుత్వంలో చాలా తవ్వకాలు, గనుల్లో తవ్వకాలు, అమ్మకాల్లో అంతులేని దోపిడీ జరిగిందంట. ఖనిజాల తవ్వకాలకు ఇచ్చే పర్మిట్లు, రవాణా, ఇతర వ్యవహారాల్లో అంతు చిక్కని అనేక అక్రమాలు కూడా ఉన్నాయంట. కేవలం ఇది ప్రాథమికంగా పరిశీలించేనే గత 5 ఏళ్లలో 19,000 కోట్ల పైగా అక్రమాలు జరిగాయనేది కూడా తెలుస్తుందండి. 19,000 కోట్లు గనులు అక్రమాలు ఒకటి కాదండి. ఈ వైసీపీ గవర్నమెంట్లో 2019 నుంచి 2024 వరకు ఎక్కడ జరిగింది అక్కడక్కడ దోసుకుంటూ వచ్చారు. ఈ గనులు ఇప్పుడు లేటెస్ట్గా పడిన ఈ గనుల్లో చూసుకుంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ ఒకటే బయటపడుతున్నాయండి. అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఇలా ఇష్టాపాకరంగా దోపిడీలకు పాల్పడడం, 100 కోట్ల విలువైన క్వార్జ్ ఖనిజాన్ని మొత్తం అనుమతులు లేకుండా తవ్వేసి విదేశాలకు కూడా ఎగుమతి చేశారు. అప్పుడు అధికారులు పట్టించుకోలేదు, గవర్నమెంట్ కూడా వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చారు. అంటే ఎట్లా చేశారంటే ఆ పేలుడు పదార్థాలు పెట్టి గిరిజనులు కూడా బెదిరించారు. పక్కన గిరిజన ప్రాంతాలు ఉంటే పెద్ద పెద్ద ఈ క్వార్జ్లో పగలగొట్టడానికి పెట్టి వాళ్ళు కూడా బెదిరించారు. ఇవన్నీ ఎట్లా తెలిసిందంటే వీళ్ళల్లో ఈయన శ్రీకాంత్ రెడ్డిని పట్టుకుంటే శ్రీకాంత్ రెడ్డి గారు ఇప్పుడు మొత్తము అన్ని విషయాలు బయట పెడుతున్నారు. ఎగుమతిదారులను బెదిరించి టన్నుకు 7,000 నుంచి 10,000 వరకు కూడా మామూలు వసూలు చేశారంట. కాకాని అనిల్ కుమార్ యాదవ్ల వ్యాపార ఆర్థిక వ్యవహారాల్లో కీలక పాత్రధారి, వారితో కలిసి దందాలో పాల్గొన్న ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అంట. పిరదవోలు శ్రీకాంత్ రెడ్డి.
ఈయన పోలీసుల గురించి వాంగ్మూలంలో మొత్తం అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేరు మొత్తం బయట పెట్టేశారండి. వాళ్ళు చేసిన కుట్రలు ఏమేం చేశారు, ఎక్కడెక్కడ చేశారు అనేది కూడా మొత్తం బయట పెట్టారు. ఈ మొత్తం కుట్రను బయట పెట్టినట్లు పొదలకూరు మండలం తాటిపర్తి సమీపంలోని రుస్తుం మైన్స్లో క్వార్జ్ అక్రమ తవ్వకాలపై గనుల శాఖ ఉప సంచాలకుడు బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 16న కేసు నమోదైందండి. ఈ గనుల కేసు కాకానితో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, ఆ పార్టీ నేతలు వాకాటి శివారెడ్డి, శ్రీవాసులు రెడ్డి సహా మరికొందరు నిందితులుగా చేర్చారంట. ఏ పోరుగా ఉన్న కాకానితో సహా ఇప్పటి వరకు 6 అరెస్ట్ అయ్యారు. చూడండి, ఈ గనుల దాంట్లో కూడా 6 మంది అరెస్ట్ అయ్యారంట. ఏ టూలుగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని సోమవారం హైదరాబాద్లో అరెస్ట్ చేశారంట. చూడండి, గనుల శాఖలో కూడా మొత్తం లిక్కర్ స్కామ్ టైప్ అయిపోయింది ఇది. ఆయన అరెస్ట్ చేశారంట. మరి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. A11 ఏనుగుల శశిధర్ రెడ్డి కూడా నెల్లూరు డిఎస్పికి మన అవకాశాలు చెప్తున్నారండి. ఈ చూడండి, గనులదు ఇది పరిస్థితి ఎలా ఉందంటే ఇంకా కూడా మనం ఏం చెప్పుకోలేక ఉన్నామండి. లిక్కర్ స్కాము, గనుల స్కాము ఇవన్నీ కూడా మొత్తం ఒక్కొక్కటే బయటపడుతున్నాయి ఈ పరిస్థితి. ఈ అక్రమ దందాలో అనిల్ కుమార్ది కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తుందండి. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ను కూడా నిందితుడిగా చేర్చే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుందండి. అనుమతులు లేకుండా తవ్వితే అందినంత దోచుకోవచ్చని ఇది చేశారండి. క్వార్జ్కు విదేశాల్లో మంచి డిమాండ్ ఉండడం, టన్నుకు 25,000 నుంచి 30,000 వరకు ధర పలకడంతో పొదలకూరు, సైదాపురం, గూడూరు ప్రాంతాల్లో తవ్వకాలు జరపాలని కాకాని అనిల్ కుమార్ యాదవ్ బృందం ప్రణాళిక రచించిందంట. చూడండి, ఇది పర్మిషనే లేదు వీటికి. అనుమతులు తీసుకొని తవ్వితే లాభాలు తక్కువగా వస్తాయనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో అప్పటికే గడువు ముగిసిన క్వారీలపై వారు కన్నేశారు, వాళ్ళని బెదిరించారు. వాళ్ళ అనుమతులను లేకుండా తవ్వేసి లాభాలు ముట్టగట్టుకోవాలని వాళ్ళు కుట్ర పన్నారు. దీనిపైకి శ్రీకాంత్ రెడ్డి తెరపైకి తెచ్చారు. పొదలకూరు మండలం తాటిపర్తి వద్ద లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్స్లో తవ్వకాలు జరపాలని ముగ్గురు నిర్ణయించారంట. చూడండి, 2023 అక్టోబరు నుంచి తవ్వకాలు ప్రారంభించారు. క్వార్జ్ తవ్వే బాధ్యతను వారి అనుచరులు వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారంట. ఎగుమతిదారుని బెదిరించారంటండి. అనిల్ కుమార్ యాదవ్తో అక్రమ వసూలు చేశారంట. అనిల్ కుమార్ యాదవ్, శ్రీకాంత్ రెడ్డి కలిసి 2022 నుంచి గూడూరు, ఎంగటగిరి, చిలకూరు, హైదాపురం మండలాల్లో సిలికా శాండు, క్వార్జీ అక్రమ మైనింగ్ చేసేవారంట. నెల్లూరు, ఇస్కాన్ సిటీ ప్రాంతానికి చెందిన దువ్వూరు శ్రీకాంత్ రెడ్డి ద్వారా క్వార్జ్ను విదేశాలకు ఎగుమతి చేయించారంట. శ్రీకాంత్ రెడ్డి అనుచరులు కె దిలీప్ రెడ్డి, పందేటి శోకేశ్ రెడ్డి ద్వారా క్వార్జ్ ఎగుమతిదారుల నుంచి మామూలు వసూలు చేశారంట. ఎగుమతిదారులు ఏ గనుల నుంచి ఎన్ని లారీలు క్వార్జ్ తరలిస్తున్నారో తెలుసుకునేందుకు మస్తాన్, శ్యామ్ అనే ఇద్దరు నియమించుకున్నారంట. చూడండి, ఇది కూడా మొత్తము అండి ఒక లిక్కర్ స్కామ్ లెక్క. చూడండి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. లారీలను వాళ్ళు ఎగుమతి వాళ్ళని బెదిరించి 7 నుంచి 10,000 రూపాయలకు డబ్బులు వసూలు చేయడం. దీన్ని మంచి విదేశాల్లో మంచిగా ఉందండి. దీన్ని చాలా చేశారు. మైనింగ్లు, బ్లాస్టింగ్ కోసం కుందేటి హనుమంతరావు అనే వ్యక్తి ద్వారా బాపట్ల జిల్లా మార్చూరు ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలు కూడా తెప్పించారంట. వీళ్ళు చూడండి, అన్నీ ఎవరు ఎట్లా చేశారు, దీంట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరు అన్నీ కూడా ఈ కాకాని గోవర్ధన్ రెడ్డికి, అనిల్ కుమార్ యాదవ్కు వీటిల్లో ఏం సంబంధాలు అన్నీ కూడా ఉన్నాయనేది కూడా తెలిసిపోయిందండి. ఇది మొత్తం ఒక విచారణ అధికారులు చూడండి 1 by 1 ఎవరి నుంచి ఎట్లా చేశారు, వాళ్ళ కింద అధికారులు ఎవరు, కానీ కరెక్ట్గా ఈ అధికారులు చేస్తున్నారండి. దీన్ని చూడండి, తప్పుగా ఏముండాలి. ఇప్పుడు అక్రమ మైనింగు సాక్షి పేపర్లో రాశారు, మైనింగే జరగలేదు, కేసులు పెట్టాలని ఇంకో పులాకెత్తారు. ఇది లిక్కర్ స్కామే జరగలేదు, కావాల్సిందే కేసులు పెడుతున్నా అంటున్నారు.
కావాల్సిందే కేసులు పెడితే ప్రజలు ఎవరైనా ఒప్పుకుంటారా అండి? చూడండి, ఈ అక్రమ మైనింగ్పై ఇంకా రాను రాను ఏం జరుగుతుందనేది కూడా వైసీపీలో మరో కుట్ర, మరో అక్రమ మైనింగ్ అండి. లిక్కర్ స్కామ్ లెక్కనే మైనింగ్ స్కామ్ మొత్తం కూడా జరిపించారండి. ఈయనంతా ఈ అనిల్ కుమార్ గారు ఈ క్వార్జ్ సొమ్ముతోనే రియల్ ఎస్టేట్ దందా కూడా చేశారనేది కూడా తెలుస్తుంది. ఈ క్వార్జ్ దోచేసిన కాకాని అనిల్ కుమార్ యాదవ్ల యొక్క పరిస్థితి ఏమవుతుందో అనేది కూడా తెలుస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.